హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, మీ ఈ మాటలు విన్న తర్వాత నాకు ఒక 4 సందేహాలు వచ్చాయి. మొదటిది, అసలు మొదట మీరు హిందువేనా? కొందరు హిందువులు మతం మారిన తర్వాత వారి ఉద్యోగానికి సమస్య వస్తుందని భావించి వారు హిందువులుగా నటించినట్టు మీరు మీ అధికారం గురించి మీరు హిందువుగా నటిస్తున్నారా? 2, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే హిందూ దేవుళ్ళ మీద ఒట్టేశారు, అది మర్చిపోయారా? ఆ హిందూ దేవుళ్ళు మిమ్మల్ని గెలిపించలేదని మీరు భావిస్తున్నారా? 3, జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిచిన తర్వాత మాకు హిందూ ఓట్లు అవసరం లేదు, కేవలం ఒక వర్గం ఓట్లు సరిపోతాయని మీరు భావిస్తున్నారా? 4, మేము ఎలానో గెలిచేది లేదు ఎలక్షన్స్లలో, రాబోయే ఎలక్షన్స్లలో, కాబట్టి మాకు ఎంఐఎం పొత్తు అవసరం. కాబట్టి మొన్న ఒక ఎంఐఎం వ్యక్తి హిందువుల గురించి మాట్లాడిన మాటలకు 2-3 రోజుల్లోనే మీరు ఈ విషయాలు మాట్లాడడం వల్ల వాళ్ళకి ఈ మేఘ సందేశం పంపించినట్టుగా మీతో మాకు పొత్తు అవసరం, మీకు పొత్తుకు సిద్ధంగా ఉన్నామని మీరే వాళ్ళకి హింసిస్తున్నారా? ఈ సందేహాలకు మీ దగ్గర ఆన్సర్ ఉంటే దయచేసి చెప్పండి అయ్యా రేవంత్ రెడ్డి గారు.